హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే ఒక సుప్రసిద్ధమైన దేవాలయం శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయం, మేళచెరువు గ్రామం, సూర్యాపేట జిల్లా. ఈ దేవాలయానికి చేరుకోవడానికి సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి 68 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి వారి ఆలయం. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిలో కోదాడ దగ్గర ఈ క్షేత్రం ఉంది. రైలు ప్రయాణం అయితే మిర్యాలగూడ రైల్వే స్టేషన్ దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి స్వామివారిని దర్శించుకోవచ్చు. అలా కాకుండా పిడుగురాళ్ల నుంచి దాచేపల్లి మీదుగా సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ దాటుకుంటూ అటుగా కూడా మనం ఈ దేవాలయానికి చేరవచ్చు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే, తల మీద గంగమ్మతో అర్ధనారీశ్వర రూపంతో స్వయంభువుగా వెలిసిన ఆ జంగమయ్య క్షేత్రం ఈ మేళచెరువు. పుష్కర కాలానికి అంగుళం చొప్పున శివలింగం వృద్ధి చెందడం, లింగం శిరస్సు భాగం నుంచి జలం రావడం, ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవు ఈ ఆలయం. దేవదేవుడు ఇక్కడ శంభులింగేశ్వరుడిగా భక్త సులభుడిగా పూజలు అందుకుంటున్నాడు. పంచభూతాలతో కలిసి ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఒకటి మేళచెరువులోని ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి ఆలయం. 12వ శతాబ్దంలోనే ఆలయ నిర్మాణానికి పునాది పడిందని ఇక్కడి స్థల పురాణం తెలియజేస్తుంది. పూర్వం ఈ ప్రాంతమంతా ఒక దట్టమైన అడవులతో ఉండేది. ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పశువుల కాపరులు తమ ఆవులను ఇక్కడికే మేతకు తీసుకువచ్చేవారు. వాటిని ఒక చోట కట్టి ఉంచేందుకు ఒక కొట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మందలోని ఒక ఆవు రోజు కొట్టంలోని గుండ్రాయి మీద పాలు అభిషేకిస్తూ ఉండడాన్ని గమనించిన కాపలాదారుడు పల్లె పెద్దలకు తెలియజేయాలని బయలుదేరతాడు. ఆ రోజు రాత్రే పరమశివుడు పల్లె పెద్దలు గంగబోయిన మంగన్న, బోయనలకు స్వప్నంలో సాక్షాత్కరిస్తాడు. తాను పరమశివుడినని, కొట్టంలో గుండ్రాయి రూపంలో కొలువై ఉన్నానని చెప్పి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆనతి మీద వారు తహాతకు తగ్గట్లుగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. కాకతీయ రాజైన ప్రతాపరుద్ధుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశాడని ఆలయ గోడల మీద ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో పెద్ద చెరువు, దాని అంచు వెంబడి మేడి చెట్లు ఎక్కువగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతాన్ని మేడి చెరువుగా పిలిచేవారు. కాలక్రమంలో అది మేళ చెరువుగా స్థిరపడిపోయింది. ఈ క్షేత్రంలో శివలింగం అనేక విశిష్టతలకు నెలవు. ప్రధానంగా శివలింగం శ్వేతలింగంగా ఉండటం, వెనక వైపు జడాకారాన్ని పోలిన గుర్తులు ఉండడంతో భక్తులు శంభులింగేశ్వర స్వామి రూపాన్ని అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు. పానపట్టం మీద ఉన్న శివలింగం అయితే ప్రతి పుష్కర కాలానికి ఒక అంగుళం చొప్పున పెరుగుతూ వస్తుందని, లింగం ముందు భాగంలో ఏర్పడుతున్న బొట్టు లాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనమని పండితులు చెబుతున్నారు. శివలింగం శిరస్సు భాగంలో 3 వేళ్లు పట్టేంత రంధ్రం ఉంటుంది.
దీన్నే గంగమ్మ స్థానం అంటారు. ఇక్కడ నుంచి గంగాజలం ఊరుతూ ఉంటుంది. ఈ జలం ప్రవహించదు, కానీ తీస్తున్న కొద్దీ ఊరుతూ ఉంటుందట. ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ జలాన్నే తీర్థప్రసాదంగా అందజేస్తారు అర్చకులు. ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకానంతరం విశిష్ట పుష్పాలంకరణ కూడా చేస్తారు. ఈ దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. స్వామివారి పక్కనే ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా ఉంటారు. ఒక్కసారి రాండి, అమ్మవారిని కూడా చూద్దాం. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలజూరు గ్రామంలో స్వయంగా శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శివలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ స్వామివారు 1126 పూర్వం పెద్ద అడవి. ఈ అడవిలో కనీసం 1000 గోవులు సుమారుగా మేస్తున్న ప్రదేశంలో ఇక్కడ స్వామివారు ఇక్కడ రుబ్రోల ఆకారంగా వెలిచినప్పుడు ఒక ఆవు వచ్చి స్వామివారి లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు గారుస్తుండేది. ఆ పశువుల కాపరైన గంగనమైన మంగనమైనడు అనే యాదవరాజు చూసి ఏంది రాయికి పాలు గారుస్తుందనేసి స్వామివారి లింగాకారాన్ని కొట్టేసి ఈ ఆలయానికి వాయుమూల కిలోమీటర్ దూరంలో గొల్లకొండ బావి ఉంది. ఇప్పుడు కూడా ఆ గొల్లకొండ బావి దగ్గర పడేసి వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు స్వామివారి ఇక్కడ వెలిచాడు. మళ్ళీ ఆవు రావటం, ఆ లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు గారటం, మళ్ళీ ఆ యాదవరాజు చూసి చేయటం, అట్లా 20 రోజులు జరిగిందండి. 21వ రోజు స్వామివారి స్వప్నంలో పడి దక్షిణ కాశీ క్షేత్రం నాదులు నువ్వు రావద్దు, నిధులు నీ నాన్న తర్వాత ఇక్కడ స్వామివారికి నిత్య పూజా కార్యక్రమం, నిత్య నివేదన నడుస్తున్నాయి. ఇక్కడ స్వామివారి విశేషం ఏంటంటే శిరస్సున గంగ. స్వామివారి శిరస్సున గంగ మనం ఎన్ని నీళ్ళు తీస్తే అన్ని నీళ్ళు వస్తాయండి. తీయకపోతే ఆ లింగాకారం వరకు వచ్చి ఆగిపోతాయండి. తీస్తున్న కొద్దీ వస్తుంటాయి, తీస్తున్న కొద్దీ వస్తుంటాయి. తీయకపోతే ఆ లింగాకారం వరకు వచ్చి ఆగిపోతే ఇక్కడ విశ్వేశం ఏంటంటే స్వామివారు అర్ధనారీశ్వరుడు. ముందు స్వామివారు ఉంటాడండి, వెనక జడాకారంలో అమ్మవారు ఉంటుంది. జడాకారంలో అది విశేషం. ఇక్కడ స్వామివారు 100 సంవత్సరాలకు బెత్తిరి పెరుగుతుంటాడు. పెరుగులింగం ఇక్కడ ఫస్ట్ బొట్టు పెట్టారంటే 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వామివారి లింగాకారం మళ్ళీ పెరిగింది. రెండో బొట్టు పెట్టారు, మళ్ళీ బెత్తిరి పెరిగి 100 సంవత్సరాల సుమారుగా 3వ బొట్టు పెట్టారు. మళ్ళీ స్వామివారు పెరిగారు, మళ్ళీ 4వ బొట్టు పెట్టారు. మళ్ళీ సుమారుగా స్వామివారు 100 సంవత్సరాల సుమారుగా మళ్ళీ పెరిగారు. 5వ బొట్టు పెట్టారు, మళ్ళీ పెరుగుతుంటే 6వ బొట్టు. మీరు ఎక్కడ శివక్షేత్రంలో పోయినా ఈ పానుగట్టం బిళ్ళ కలిసి ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఎక్కడ ఉండదు. మేలజూరు క్షేత్రంలో ప్రపంచంలో మీకు ఈ లింగాకారం ఉన్నట్టుగా ఎక్కడ ఉండదు. కింద లింగాకారం కూడా క్లియర్ కనపడుతుంది. ఇది విశేషం. ఇక్కడ కారు పంచర్ జాకెట్ పెట్టి ఎట్లా పైకి లేస్తుంటుందో కింద బెల్ల సపోర్ట్ ఇచ్చుకుని పానుకోవటం సపోర్ట్తో స్వామివారి లింగాకారం పెరుగుతుంటుంది. అది ఇక్కడ విశేషం. సమానం భూషితాయ పుష్టి ఆయుష్య వ్యయేంద్రియే ప్రకృష్టి. ఇక్కడ స్వామి పక్కన ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శివలింగేశ్వర స్వామివారి అమ్మవారి ఇష్టకామేశ్వరి పక్కన ఉన్నది. స్వామివారి ఇష్టం కార్యం, మన ఏదో ఇష్ట కార్యం అయితే అనుకుంటామో ఆ కార్యం కావాలని చెప్పని ఆ అమ్మ కామేశ్వరమ్మ మనకి ఇష్టంగా పూర్తిగా ఇస్తుంది. మనకి సకల కోరికలు నెరవేరుతుంది. ఈ ఆలయంలో మన కాళహస్తి తరహాలోనే రాహుకేతుల దేవాలయం ఉంది. మన కాళహస్తి మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉందో మేలజూరు గ్రామంలో కూడా రాహుకేతుల ప్రత్యేకం ఉంది. అక్కడ శని దోష పరిహారం, కుజదోష పరిహారార్థం, సర్పదోష పరిహారం, కాళ సర్పదోష పరిహార్థంకి ఏమైనా పూజలు ఉంటే ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు. అది ఇక్కడ విశేషం. ఓం నమః శివాయ. హిరణ్యపాత్రం దాతి స్వామినః శ్రీ ఇష్టకామేశ్వరి స్వయంభూ శంభలింగేశ్వర స్వామి దేవత. ఈ అమ్మవారు ఇష్టకామేశ్వరి తల్లిగా ప్రసిద్ధి. కాకతీయ రాజుల ఎలవేలిపోయినటువంటి స్వామి తనకు తానుగా మేళ్ళచెరువు 11వ శతాబ్దపు రోజులలో వచ్చినటువంటి రోజులు ఈ స్వామివారిది. ఏది శివ, ఇది నేను చెప్పేది వింటున్నారండి. స్వయంభూ ఆయన భగవంతుడు తన 2 భార్యలతోటి 11వ శతాబ్దపు రోజుల్లో మేళ్ళచెరువు వచ్చి వెలిసినటువంటి స్వామి. ఈ అమ్మవారు మాత్రం ప్రతిష్టాలయం. ఎక్కడైనా సరే ప్రపంచంలో అమ్మవార్లే మాత్రం ప్రతిష్టాలయాలే ఉన్నాయి తల్లి స్టేట్లో. ఆ అమ్మవారు శ్రీశైలంలో అడవి లోపల ఉంటుంది. ఒక 13-14 కిలోమీటర్ల లోపల ఉంటుందట. డెప్త్లో ఉంటుంది అమ్మవారు. భూమిలో బాగా ఇన్సైడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, గుట్టల సందులో ఎక్కడో. అలాంటి అమ్మవారి దగ్గర మనము ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెంచులు ఉన్నారు ఆధీనంలో అమ్మవారికి పూజా స్థానాల్లో. అలాగనే వారు ప్రతి రెగ్యులర్గా డేలో ప్రతి 100 నెంబర్స్కు 120 నెంబర్స్కు ఎంతమందికో పర్మిషన్ ఇచ్చి తీసుకెళ్తూ ఉంటారంట తప్ప ఎట్లా పడితే అట్లా పోయేటట్టు ఉండదు అక్కడికి. మనం విన్నారా? ఆ ఇష్టకామేశ్వరి కమాండర్స్ ఏమో జీవులు ఉండేవాళ్ళే, వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అలాగనే అమ్మవారి దగ్గరికి పోయినప్పుడు మనము అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత
మనం బొట్టు పెట్టినప్పుడు చూస్తే అమ్మవారికి రాయిలాగా, ఒకరు బొట్టు పెట్టినప్పుడు చూస్తే చర్మంలాగా, ఇంకోళ్ళ వైపు కోపంగా, ఒకరి వైపు నవ్వుతూ అలా మహిమలు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లికి ఇష్టకామేశ్వరిగా, అందరికీ ఇష్టమైన తల్లిగా ప్రసిద్ధి చెందినటువంటి మహోన్నతమైన తల్లి. నవదుర్గలకు శక్తి రూపిణిగా ఒకే ఒక అమ్మవారు మనందరికీ కూడా ఇష్టమైన తల్లిగా ప్రసిద్ధి చెందినటువంటి మహోన్నతమైన తల్లి శ్రీశైలం అడవుల్లో ఉంది. అక్కడ స్వయంభా తల్లి. బయట మాత్రం ప్రతిష్టాలయాలు మాత్రమే ఉన్నాయి. ఈ మేళచెరులో ఉన్నటువంటి స్వామి కాకతీయ రాజుల ఎలివేలుపోయేటువంటి స్వామి, మేళచెరులో ఉన్న స్వామి, పెరుగుతున్న లింగేశ్వరుడుగా ఒక రికార్డు ఈ స్వామి. విన్నారా? తను యువతలకి రావడానికి గల కారణాలు ఏంటంటే, ఓరుగల్లు మహారాజుల చివరి మునిమండలం లాస్ట్ వాడికి పిల్లలు లేక ఆవు కొవ్వుతోటి దీపారాలు చేపించడం, ఆవు చర్మాలు తెప్పించి తోరణాలుగా కట్టించడం, అలాంటి యదవ పనులన్నీ, నీచ పనులన్నీ మొదలుపెట్టాడు. తన స్వార్థం కోసం, తనకు పిల్లలు లేరనే స్వార్థంతో అలాంటి యదవ పనులు మొదలుపెట్టినప్పుడు స్వామివారికి బాధ అనిపించి, వీడెక్కడ దొరికాడు ఇలాంటి యదవ పనులన్నీ చేస్తూ మనల్ని బాధ పెడుతున్నాడని చెప్పి, ఇక రాజరికాలు అంతరించే టైం వచ్చేసిందని చెప్పి భార్యాభర్తలతో మాట్లాడుకొని ఆ భగవంతుడు తిరిగి ఈ మేళచెరు 11వ శతాబ్దపు రోజుల్లో చిన్న రుద్రులాకారంలో వచ్చినటువంటి స్వామి. విన్నారండి? ఇవన్నీ కూడా నల్లమల అడుగులు సైడ్ భాగాలు. ఇవన్నీ కూడా ఈ మేళచెరు, నల్గొండ డిస్ట్రిక్ట్ ఏరియాలంటే కూడా అలాగనే ఈ డిస్ట్రిక్ట్ ఏరియాలో కూడా ఎక్కువగా ఇవన్నీ రాళ్ల ఏరియాలని మనందరికీ ప్రసిద్ధి, చదువుకున్న ఏరియాల ప్రకారం. అలాంటి ఏరియాలో కూడా ఆ భగవంతుడు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రియస్ట్ ఏరియా మార్చేసి ఆ భగవంతుడు ఈ ఏరియాలో చల్లగా కాపాడుతున్నంతటి మహోన్నతమైన తండ్రిగా ఎలువేలుపైపోయినాడు స్వామి. అలాంటి పుణ్యక్షేత్రం ఇది. మేళచెరులో ఉన్న పుణ్యక్షేత్రంలో ముందు స్వామి, పైన నైరుతి భాగంలో గంగాదేవి తల్లి, వెనక పార్వతమ్మ వారు ఉంటుంది శివలింగానికే. ఇద్దరు తల్లులతోటి కలిసి వెలిసున్న టెంపుల్ ఈ స్వయంభూ. విన్నారండి? అలాంటి స్వామి తను ఇప్పుడు అప్పుడు అనేది లేకుండా 100 ఇయర్స్కి ఒకసారి స్వామి ఎదుగుతున్నట్టుగా ప్రూఫ్లు కనబడుతున్నాయి. అది మేళచెరులో ఉన్న పుణ్యక్షేత్రానికి ఉన్న వాళ్ళు. ఎన్నో విచిత్రాలు చూపిస్తూ ఉంటాడు. మనం వద్దామనుకున్నా రాలేం. అన్ఎక్స్పెక్టెడ్ ఎటో వెళ్ళే వాళ్ళని డైవర్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ దాకా వచ్చి నా దగ్గర రాకుండా వెళ్ళిపోతారు అన్నట్టుగా. అసలు మనం ఇక్కడికి బయలుదేరాం, ఇక్కడికి వెళ్దామని కూడా అనుకోకుండానే అవన్నీ జరిగిపోతుంటాయి. అంతటి పుణ్యక్షేత్రంగా వెలుగొంతున్న స్వామి మేళచెరులో ఉన్న స్వామి. అంతకంటే భగవంతుడి గురించి మనం ఇంకా చెప్పుకునేదే ఉంది నాన్న. ఓకేనా?